హలో పోలీస్ అసలు బెహ్రీన్ మీటప్లో ఏం జరిగిందంటే చెప్పినట్లుగానే సాయంత్రం 4 గంటలకి మీటప్ ప్రదేశానికి వెళ్ళాను. సో పూర్తిగా వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. కవర్ చేయండి. మనం పద్ధతిగా ఉండాలి. ఒక్క నిమిషం బ్రో ఇదిగో మనం బెహ్రీన్ పద్ధతిగా ఉండాలి. ప్లీజ్ 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 ప్రశాంతం 3 గంటలు ఉంటారు. ఒక నిమిషం మనిషికి 5 నిమిషాలు చెప్పడం 3 గంటలు సరిపోద్ది. ఏదైనా అయితే బెహ్రీన్కే చెడ్డపేరు. ప్లీజ్ ప్లీజ్ గల్ఫ్ అన్ని కంట్రీలో పడిపోద్ది మనకి. ఒమన్లో వెళ్ళాను, చాలా బాగా జరిగింది. 2000 మంది వచ్చారు, బాగా. సౌదీలో కూడా బాగా జరిగింది. సో బెహ్రీన్లో ఏదైనా అయితే మీకే చెడ్డపేరు. ప్రశాంతంగా ప్రశాంతంగా వెళ్దాం. ఇదిగోండి మీతో పయ్యేటట్టు లేదు. నేను ప్లీజ్ 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 గాడ్ పట్టుకో. ప్లీజ్ 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 తొందరగా రా. ప్లీజ్ 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 నేను లాగించేస్తాను. తీసుకున్నాను అన్ని తర్వాత తీసుకున్నాను. చేతి పెట్టాను. ప్లీజ్ 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 బ్రో నీ హ్యాండ్ ఇవ్వు నాకు. హ్యాండ్ పోలీసు మనోడు వెళ్ళిపోతాడు. ఆగండి హలో పోలీస్ हमारा पुलिस है क्या? हमें पुलिस अविनाश తొందరగా రా అవినాష్ తొందరగా రా
వద్దు అవినాష్ అవినాష్ వదులు వదులుతాను అవినాష్ నేను పోలీస్ విత్ ప్లీజ్ పోలీస్ విత్ యూ మీరు తొందరగా తీ బ్రదర్ చెప్తాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఓకే పోలీసు వాళ్ళు వచ్చారు చూసావా ఏదైనా అయిందంటే మళ్ళీ ఇష్యూ అవుతుంది నాకు తెలియదు అయినా ఒక 100 మంది వస్తారు అనుకున్నాను రా బాబు ఎంతమంది ఉన్నా తెలుసా మన తెలుగు వాళ్ళు ట్రాఫిక్ జామ్ అయిపోయింది అన్న పోనీ అన్నాను కొద్దిగా వెనకెళ్ళన్నా కొద్దిగా వెనకెళ్ళు థ్యాంక్ యూ సో మచ్. కట్ చేస్తే టైం 4:30. సో మీటప్ ప్రదేశాన్ని క్యాన్సిల్ చేసుకొని అరగంటే ఉన్నాను అనమాట. అక్కడి నుంచి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించుకోవడం కోసం తెలుగు కళా సమితి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాను. అక్కడ పార్కులో అండి చాలా మంది ఓవర్ క్రౌడ్ అయిపోయారు అనమాట. నేను ఇంకా అయిపోయాను. ఇంకా అల్లు అర్జున్ గారికి ఫేస్ చేసిన సిచ్యువేషనే నాకు బెహరీన్లో అవుతుంది. రేపు నేను శ్రీకృష్ణ జన్మస్థలం ఇంకా జైల్లోకి వెళ్ళిపోతాను అన్న టైంకి బ్రదర్ వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. మీరు ఇక్కడే పుట్టారండి అంటే బెహరీన్ సిటిజన్ అయ్యారా? అమ్మ నిజంగా బెహరీన్ సిటిజన్ అయ్యారు. అందుకే గవర్నమెంట్ జాబ్ వచ్చిందనమాట. చాలా తక్కువ మందికి అలా బెహరీన్ సిటిజన్షిప్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఆయనతో పట్టుకొని కారులో నన్ను అటో ఊరంతా తిప్పి చివరికి తెలుగు కళా సమితి వీళ్ళంతా ఇక్కడ తెలుగు కళా సమితి ఇదండి. మార్నింగ్ వీళ్ళు మీటప్ వీళ్ళది ఇక్కడ ప్రోగ్రామ్ అయింది సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి. కానీ ఆ సంక్రాంతి సంబరాలు కాదు కానీ నాకు అక్కడ బెహరీన్ సంబరాలు అయిపోయాయి. నిజంగా జీవితంలో ఫస్ట్ టైం మర్చిపోలేను ఈ బెహరీన్ని. థ్యాంక్ యూ అండి. ఇక్కడ అయితే సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి అని చెప్పారు అక్కడ కొంచెం మీటప్ పెట్టుకోవడానికి. అక్కడ చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారనమాట. సో ఆ ఫ్యామిలీస్తో కొంతమంది అయినా కలిసేసి ఇంకెందుకు నా రేపు ఫ్లైట్ ఉంది ఇంకా వాళ్ళు డిసప్పాయింట్ చేయకుండా ఉండడం కోసం అని దుర్గా అమ్మవారి టెంపుల్ ఏదో ఉంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్. ప్రశాంతంగా చాలా టైం ఉంది మనం తీసుకోవచ్చు. ఎవరు లేరు కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఒక్క వీడియో తీసుకోవచ్చు గుడి లోపలికి వెళ్ళి తీసుకోవచ్చు. ఎవరు లేరు కదా మనమే కదా. థ్యాంక్ యూ వచ్చినందుకు. మీటప్కి వచ్చారా? థ్యాంక్ యూ సో మచ్. గుడి దగ్గర థ్యాంక్ యూ. తెచ్చాను ఏం తేవద్దన్నా తెచ్చాను. థ్యాంక్ యూ. అక్కడ జరిగింది చాలా కథలు. ఇది మీకు తెలియాలంటే దేవర కథ ముందు. ఎక్కడి నుంచి సార్? తిరుపతి అండి. నీదిరా ఏ ఊరు? తిరుపతి. మీరు ఎక్కడి నుంచి అండి? థ్యాంక్ యూ అండి వచ్చిన. ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసామండి మీటప్. ఎందుకంటే పోలీసులకు ఫోన్ చేశారు మళ్ళీని. మొట్టమొదటిగా బెహరీన్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ నా క్షమాపణలు. దీనికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే అండి. తప్పు నా వల్లే జరిగింది. అందుకే వన్స్ అగైన్ అందరికీ నా క్షమాపణలు. నేను బెహరీన్ మహా అయితే ఒక 1000 మంది ఉంటారు జనాభా. ఒక మీటప్కి ఒక 100 మంది వస్తారు, 200 మంది వస్తారు. చాలా చిన్న దేశం కదా. జనాభాయే 13 లక్షలు. ఇందులో మన వాళ్ళు ఎంత ఉంటారులే అనుకొని ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరిని అడగకుండా మీటప్ అయితే నేను పెట్టేసడం జరిగింది. ఇది కంప్లీట్గా నాదే తప్పండి. బెహరీన్లో తెలుగు వాళ్ళ జనాభా 50,000 మంది ఉంటారంట.
నాకు ఈ విషయం తెలియదు, తెలిస్తే నేను పెట్టేవాడినే కాదు, నాకు తెలియదు ఇంతమందిలో ఉంటారనేసి. కానీ అలా జరిగింది అనుకోకుండా, తప్పిదం జరిగింది. నా జీవితంలో జరిగిన మొట్టమొదటి తప్పు, దానికి నేనే రెస్పాన్సిబిలిటీ. అసలు ఏం జరిగింది అంటే, నేను రోడ్డు మీద నేను 3 days కోసం వచ్చానండి బహ్రెయిన్. మీరు చూశారు, వీడియో తీసేసాను, అప్లోడ్ చేసేసాను. సో ఈ 2-3 రోజుల్లోనే చాలామంది కలిశారు. అయ్యో చాలామంది మెసేజ్లు చేస్తున్నారన్న, వచ్చారంటే కలుస్తామని. అవి మహా అయితే 100-2 members వస్తారులే మీటప్కి, మనం సెల్ఫీలు ఇచ్చేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి నేను ఇంకో 4 రోజులుండి ఈ రోజు వరకు ఆగాను. సో ఈరోజు ఫ్రైడే అవ్వడం వల్ల, అది లొకేషన్ కూడా అందరికీ హాట్స్పాట్ అవ్వడం వల్ల అందరూ వచ్చారండి. జస్ట్ నేను 4 గంటలంటే 4 గంటలకు కరెక్ట్గా వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక 500 మంది అక్కడ ఉన్నారు. జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 నిమిషాల్లోనే అది 1000 మందికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2000 మందికి, కరెక్ట్గా 4:30 అయ్యేసరికి 3000 మందితో పార్క్ అంతా నిండిపోయింది. అసలు ఓవర్ క్రౌడ్ అయిపోయింది. కెమెరా లేపి మాట్లాడి వీడియో చేయడానికి కూడా అవ్వలేదు. అసలు అంటే నేనేమనుకున్నానంటే, అంటే మామూలుగా కెనడాలో 1600 మంది వచ్చారు, హ్యాండిల్ చేసేసాం. అండ్ ఒమన్లో 2000 మంది దాకా వచ్చారు, ఈజీగా హ్యాండిల్ చేసేసాం. సో బహ్రెయిన్ చిన్న దేశం కదా, అంత రావట్లే అనుకున్నాం. కానీ ఇక్కడ అసలు ఓవర్ క్రౌడెడ్ అయిపోయి ఒకేసారి అందరూ రావడం వల్ల హ్యాండిల్ చేయలేకపోవడం. అసలు అంటే క్రౌడ్ని కంట్రోల్ చేయడం అవ్వలేదు. ఈవెన్ నాకు కూడా ఎవరో బౌన్సర్స్ లేరు, అంటే నాకు టీం లేదు, నేను ఒక్కరినే. మీ అందరికీ తెలుసు, అన్ని ఛానల్ని అన్నీ హ్యాండిల్ చేసుకోవడం, నాకు ఎవరు లేకపోవడం వల్ల నేను ఒంటిగా సొంటుకొమ్ముగానే అయిపోయాను మీటప్లో. అక్కడ ఉన్న వాళ్ళని పాపం వాళ్ళనే అడుగుతున్నాను, మీరు వీడియోలో చూస్తుంటే భయ్య కొంచెం సపోర్ట్ చేయరా, భయ్య కొంచెం నన్ను పట్టుకోరా, చూడరా భయ్య నా బ్యాగ్ చూడరా, భయ్య అంటే కెమెరా బ్యాగ్ ఉన్నది, జోబులో పర్స్ ఉన్నాయి, డబ్బులు అన్నీ ఉన్నాయి కదా అన్నీ. సో దేవుడిదా వాళ్ళు ఏమీ పోలేదు, ఏమీ నష్టం ఏం జరగలేదు. కానీ అందరిని అడుగుతున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి భయ్య. సో ఓకే భయ్య చేస్తాం. కానీ వాళ్ళు కూడా మనుషులే కదా, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏమైనా ప్రొఫెషనల్ కాదు కదా, వాళ్ళు కాయలేకపోతున్నారు. సో మిగతా వాళ్ళు వీళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. సో జస్ట్ 10 నిమిషాల్లోనే నాకు అర్థమైపోతుంది సినిమా. కానీ నాకు చూసేసాను, నాకు అంతా సినిమా అంతా కనబడుతుంది నా కళ్ళ ముందు, ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది. ఎందుకంటే ఇది దేశం కానీ దేశం, ఏదైనా అయితే ఎండ్ ఆఫ్ ద డే నేనే జైల్లోకి వెళ్తాను, ఇంకెవరు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళది తప్పు కాదు, నేను పిలిస్తేనే కదా వచ్చారు, లేకపోతే రారు కదా పార్క్కి. సో వాళ్ళకి ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే అన్ని కాన్సిక్వెన్సెస్ చట్ట ప్రకారం శిక్షార్హుడిని నేనే. సేమ్ మనకి అల్లు అర్జున్ గారి విషయంలో ఎంత జరిగిందో సేమ్ నేను కూడా. ఇంకా నేను సినిమా అయిపోయింది, అన్వేష్ గారి ప్రపంచ యాత్ర అయిపోయింది బహ్రెయిన్లోనే అనుకున్న టైంకి అక్కడి నుంచి ఒక ఆయన వచ్చారు, వాకీ టాకీ పెట్టుకొని వచ్చారు. నేను వాకీ టాకీ వచ్చి నేను పోలీసుని అని చెప్పారు. అబ్బా నిజంగా పోలీసు వచ్చారు అనుకున్నాను. కానీ ఆయన తెలుగులో మాట్లాడడం మొదలుపెట్టారు. నేమ్మ అంటే ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం కోసం వచ్చే నాటకాలు ఆడుతున్నారు కదని చెప్పి ఆయనతో పాటు కూడా నేను కూడా అనుకున్నాను. సో ఆయన తెలుగులో ఎప్పుడైతే మాట్లాడారో, పోన్లే ఈ క్రౌడ్ కంట్రోల్ చేస్తున్నారులే, ఏదైతే నేను మనం ఇక్కడి నుంచి బయటపడాలి అనుకొని, ఇంకా నాకు అర్థమైపోయింది ఇక్కడ నుంచి బయట పడిపోతే చాలా సేఫ్ అయిపోయినట్లే. అక్కడ ఉంటే కనుక నువ్వు బుక్ అయిపోతావు. ఎందుకంటే చాలా ఓవర్ క్రౌడ్, అలా ఫ్యామిలీస్ చాలా చిన్న పిల్లలతో ఫ్యామిలీస్తో అందరూ వచ్చారు. అంటే ఎవరికి తెలియదు వీళ్ళు వస్తారు, ఎంతమంది వస్తారని. ఆ క్రౌడ్ చూసేసరికి పార్క్ అంతా నిండిపోయింది. ఈ పార్క్ నిండిపోవడంతో ఎవరు వచ్చారని చెప్పి అక్కడ ఉన్న ఫిలిపినో దేశం వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశీ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, వీళ్ళందరూ గుమిగూడిపోయారు. సో ఆ క్రౌడ్ అలా పెరిగిపోయింది. ఆ క్రౌడ్ అంతా పెరిగిపోయింది, ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది. లక్కీగా ఈయన వచ్చారు. ఈయన ఆ పోలీస్ అని అన్నారు, నేను కూడా నమ్మలేదు. ఎందుకంటే పోలీస్ ఎవరు తెలుగులో మాట్లాడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పోలీసులు అరబిక్లో మాట్లాడతారు కానీ తెలుగులో ఎవరు మాట్లాడతారు. సో ఆయన ఎవరో అసలు నేను నమ్మలేదు. పోనీ ఎనీవే నన్ను ఎక్కడి నుంచి బయటపడేస్తారు, ఏదైతేనే మనకి ఎండ్ ఆఫ్ ద డే మనకి సేవ్ అవ్వడం కావాలని. అయితే ఆయన ఎక్కడి నుంచి రా అన్వేషి వెళ్ళిపోదాం అన్నారు. కారులోకి తీసుకెళ్ళిపోతున్నారు. సో అలాగా ఈ కొస నుంచి ఆ కొస వరకు వెళ్ళడానికి చాలా టైం పట్టింది. ఎనీవే 4:30కి నేను అవుట్ అయిపోయాను. అక్కడి నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వెళ్ళిపోయి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అసలు అలా మనుషులు ఎవరిని వెయిట్ చేయించకూడదు. ఇది కంప్లీట్గా నాదే ఫాల్ట్. ఇలా జరగకూడదు కానీ జరిగింది, అనివార్యంగా జరిగింది. అంటే ఆయన ఒక దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేద్దాం బ్రో ఏంటి అంటే, తెలుగు కళా సమితి అని ఇక్కడ ఉంది, వాళ్ళ ప్రోగ్రాం పొద్దున్నే అయింది. ఇంకా ఆయన చెప్పాడు వాళ్ళ ప్రోగ్రాం పొద్దున్నే అయింది. సో వాళ్ళు పెద్ద
ఆడిటోరియం అనేది బుక్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఖాళీ అయిపోయింది కాబట్టి అది పొద్దున్న 9 నుంచి మధ్యాహ్నం వరకు జరిగింది. ఇప్పుడు అది ఖాళీ అయిపోయింది కానీ అది మీకు ఇస్తారేమో, అది ఒకవేళ మీకు ఇస్తే ఈ క్రౌడ్ అంతా అక్కడికి వస్తుంది. కొంచెం అంటే పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా ఏదైనా ఆ రూమ్ లోపల జరుగుతుంది, అడగండి అని ఇంకో ఆయన సజెషన్ ఇచ్చారు. అబ్బాయి ఇదేదో బాగుందని చెప్పి ఆ తెలుగు కళా సమితి దగ్గరికి ఒక పంతులు గారు వచ్చి చెప్పాడు ఆ విషయం. ఆ పంతులు గారు వచ్చి చెప్పగానే నేను అక్కడికి, అంటే మేము ఒక దగ్గర ఆగామన్నమాట మీటప్ దగ్గర నుంచి. అక్కడికి వెళ్ళగానే అక్కడికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే మీరు అందరూ చూశారు కదా, ఆ కళా సమితి వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి ఇది పర్మిషను, గవర్నమెంట్ పర్మిషను అంతా మా కోసమే తీసుకున్నాం, ఇప్పుడు మేము హ్యాండ్ ఓవర్ చేసేయాలి, మనం ఇచ్చేయాలి, తప్పదు. సో మాకు ఇంకో మీటింగ్ హాల్ ఉంది, కానీ తెలుగు వాళ్ళందరికీ ఇక్కడ ఒక మీటింగ్ హాల్ ఉంది, సినిమాలకి ఇవన్నిటికి ఒక మీటింగ్ హాల్ ఉంది. అది కెపాసిటీ 300 మందే. అక్కడ క్రౌడ్ చూస్తే పైన ఒక 3000 మంది దాకా ఉన్నారు. ఇది సరిపోదు, ఇది కూడా ఇష్యూ అవుతుంది, మీరు క్యాన్సిల్ చేసేయండి, లేదా ఇంక ఎప్పుడైనా పెట్టుకోండి అని అన్నారు. లేదంటే నా ఫ్లైట్ వెళ్ళిపోతుంది, అక్కడ కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ చెప్పారు మీటప్ ఇంకో రోజు పెట్టుకోవడం, లేదంటే ఇంకా అయితే క్యాన్సిల్ చేసేద్దాం అన్న టైంకి ఆ పంతులు గారు ఏమన్నా అన్నారు, ఏమండి సిటీలో కాబట్టి ఇంత క్రౌడ్ ఉంది, సిటీకి అవుట్స్కట్స్ 40 కిలోమీటర్ల దూరంలో దుర్గా టెంపుల్ ఉంది. ఏది మనం ఆయిల్ బావులకి వెళ్ళాం కదా, ఆయిల్ బావులు అక్కడ ఉందండి, మీరు అక్కడికి వెళ్ళిపోతే సేఫ్గా ఉంటారు అని చెప్పారు. ఇదేదో బాగుంది, గుడ్ ఐడియా అని చెప్పి మొత్తం అప్పటికి మరి ఈ క్రౌడ్ అంతా పార్కులో ఉన్నారు, వాళ్ళకి ఒక ఇంటిమేషన్ మెసేజ్ రెస్పాన్సిబుల్గా ఇవ్వాలని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఏమండి అందరూ ఆ దుర్గా టెంపుల్కి రావండి, నేను 7 వరకు ఉంటాను అన్నాను కదా, 8 గంటల వరకు ఉంటాను, కంగారు పడకండి, ప్రశాంతంగా రండి, నింపలంగా అన్నాను. ఎందుకంటే 40 కిలోమీటర్ల దూరం 1 అవర్ పోతుంది, 30 నుంచి 40 నిమిషాలు అవుతుంది ఏదైనా, అందుకే 1 అవర్ ఎక్స్టెన్షన్ చేసి 8 వరకు ఉంటానని చెప్పి ఒక వీడియో పెట్టాను. సో వీడియో పెట్టగానే కార్ తీసుకొని ఆ దుర్గా టెంపుల్కి వెళ్ళాను. ఎందుకంటే పంతులు గారు భరోసా ఇచ్చారు, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, ఏమవ్వదు అనేసి. పంతులు గారు ఎప్పుడైతే భరోసా ఇచ్చారో అందరం అక్కడికి షిఫ్ట్ అయ్యాం. అక్కడి నుంచి వీళ్ళు చెప్పగానే అందరికీ కార్లు ఉన్నాయి, ఆల్మోస్ట్ చాలామంది రెంట్ తీసుకున్నారంట, చాలామంది రెంట్ తీసుకున్నారు, వచ్చారు. సో అందరూ వచ్చారు, సో అందరూ అక్కడికి వచ్చేసారు. అక్కడికి దిగ్గానే చాలా ఒక 10 కార్లతో జనం మనుషులు అందరూ హడావిడిగా ఉంది, బాగుంది అంతా ఫ్రెండ్లీ అట్మాస్ఫియరు, అంత హ్యాపీగా అంతా చేసేసుకుందాం అనుకున్నాం. గుడి లోపలికి వెళ్దాం అనుకున్నాం. గుళ్ళో పూజలు అవుతున్నాయి, దుర్గాదేవి గుళ్ళో పూజలు అవుతున్నాయని బయటకు వచ్చి నేను మొత్తం అంతా చేసుకుంటున్నాను, వ్లాగ్ అంతా అయిపోయింది. సో గుళ్ళో నుంచి వాళ్ళందరూ వచ్చి, ఎందుకంటే గుడి తెలుగు వాళ్ళది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిదేని, అన్ని మతస్థులు ఉన్న అన్ని వాళ్ళు ఉన్నారు, అందరూ అన్ని భాషల వాళ్ళు ఉన్నారు, బెంగాలీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. దుర్గాదేవి ఇంకా చూసుకో, ఇంకా అమ్మ బాబాయ్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తా, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాము అనేసి అన్నారు. నా పక్కన ఉన్న ఆయన తెలుగు ఆయన పోలీసే, ఎందుకంటే నేను కారులోకి వెళ్ళాక చూశాను, పోలీసు ఐడెంటిఫికేషన్ అన్నీ ఉంది, ఆయన అన్నీ చెప్పారు ఇలా. కానీ ఈయనైనా ఎలా సమర్థిస్తారు, నీ వల్ల ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకూడదు కదా. ఈయన అన్నారు, సార్ ఇక్కడ కూడా ప్రాబ్లం అయ్యేటట్లుంది, ప్లీజ్ వన్స్ పోలీస్ వచ్చాక మనం రెస్పాన్సిబిలిటీగా వాళ్ళకి ఆన్సర్ చేయాలి, నేనేం చేయలేను, మీరు ఇక్కడి నుంచి వెకేట్ చేసేయండి అని ఈయనే చెప్పారు. ఈయన చెప్పేసరికి ఏం చేయాలి సార్ అంటే, క్యాన్సిల్ చేసేయండి సార్ ప్లీజ్, వద్దు ఇంకా అన్నారు. సో అక్కడి నుంచి కారులోని ఇంకా చాలామంది ఉన్నారు, అక్కడ చాలా ఫ్యామిలీస్ వచ్చాయి, మనం అనౌన్స్ చేశాం కదా, అందరూ వస్తున్నారు. సో అక్కడి నుంచి మళ్ళీ చాలా దూరంగా ఒక ఎడారి ప్రాంతం ఏదైతే ఉందో, ఎందుకంటే కార్లు ఫాలో అవుతున్నాయని చెప్పి అయితే ఆ ఫాలో అవుతున్న కార్లు వాళ్ళకైనా ఫొటోస్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాను సార్ అని అంటే ఓకే అని చెప్పి ఒక మూలక ఆపగానే ఇంకా అక్కడ మొత్తం అసలు నేను అనుకున్న కార్లు 2-3 అంటే కాదు, ఒక 15 కార్ల దాకా వచ్చేసాయి. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది రోడ్డు మీద. అండ్ పోలీస్ జైలు పక్కన చుట్టూ ఆయిల్ బావులు, ఆ హై రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. సో అక్కడ అయ్యేసరికి ఈ పోలీస్ అన్నారు, సార్ మీరు అసలు మీటప్కి వద్దు, అసలు కంప్లీట్గా క్యాన్సిల్ చేసేసి మీరు మీ ఏరియాకి వెళ్ళిపోండి సార్, వద్దు ఇంకా అసలు ఇది మంచిది కాదు, అండ్ మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, ఈ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అని చెప్పేశారు. ఇది ఆ ఎడారిలోనే ఆ రోడ్డు మీద కార్లు ఎక్కువ, పార్కింగ్ లేదు కదా, సో రోడ్డు మీద నువ్వు ఎక్కడ పెడితే ఎలా అవుతుంది. ఇంకా బాబు అని చెప్పి నన్ను కారులో దించేశారు. వీళ్ళంతా క్లోజ్ చేసేసి ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోండి, సారీ అండి క్షమించండి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి నేను చిత్తగించేవాళ్ళు. కట్ చేస్తే టైం చూస్తే ఇప్పుడు కరెక్ట్గా ఎంత అటు తిరిగి ఇటు తిరిగి టైం చూస్తే ఎంత అయింది, 2 అవుతుంది కరెక్ట్గా, మీరు చూస్తున్నారు కదా, 2 o'clock అయింది. అయితే ఇప్పుడు వచ్చాను, సో వచ్చి ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. నన్ను క్షమించండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు జరగను. రేపు ఫ్యూచర్లో కువైట్లోని, ఎందుకంటే మన బెహరీన్ కన్నా కువైట్లో చాలా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు.
కువైట్ కన్నా చాలా ఎక్కువ మంది నాకు దుబాయ్లో ఉన్నారు. దుబాయ్ కన్నా ఎక్కువ మంది అమెరికాలో ఉన్నారు. ఈ 3 అంటే భారతదేశం తర్వాత నాకు ఎక్కువ ఉన్నది ఈ 3 దేశాలే. కువైటు, దుబాయ్, మన అమెరికా, ఆ తర్వాత ఇండియా. ఈ 4 స్థానాల్లో ఉన్నారు. సో ఇంకా ఎప్పుడైనా మీటప్ పెట్టాలి అనుకుంటే ఒక ఆర్గనైజ్డ్గా ఒక ఫంక్షన్ హాల్ లాంటిది బుక్ చేసి పద్ధతిగా సెక్యూరిటీగా అన్నీ తీసుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా పెడతాను. ఒక బొప్పు తగిలితేనే కదా జ్ఞానోదయం అవుతుంది. నాకు ఫస్ట్ టైం ఇలా జరిగింది. దీనికి నన్ను క్షమించండి. మళ్ళీ ఎప్పుడైనా వీలైతే నేను పద్ధతిగా బెహ్రెయిన్లో వస్తాను, మీటప్ పెడతాను. నేను రేపు నాకు ఇప్పుడు 2 అవుతుంది కదా, ఇంకో 3 అవర్స్ పడుకొని పొద్దున్న మళ్ళీ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. కొత్త దేశం వెళ్తున్నాను, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వన్స్ అగైన్ వచ్చిన వాళ్ళందరికీ, ఫ్యామిలీస్కి అందరికీ నా క్షమాపణలండి. సారీ, నా వల్ల తప్పు జరిగింది. ఇంకెప్పుడు అట్లా జరగదు, నన్ను క్షమించండి. ఓకే.